రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి రేపటి నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం హైదరాబాద్ పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న తరుణంలో పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల జవాబు పత్రాలు తరలింపులో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో పరీక్షా కేంద్రం వద్ద ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వీరికి అదనంగా పోలీసు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తరచూ సందర్శిస్తుంది. పరీక్షల పర్యవేక్షణకు 3 కమిషనరేట్లలో ఒక్కో డీసీపీని నోడల్ అధికారిగా నియమించారు. హైదరాబాద్ పరిధిలో మొత్తంగా 46 కేంద్రాల్లో 31,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు తరలించే వాహనాలకు తొలిసారిగా జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించనున్నారు. వీటిని టీజీపీఎస్సీ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. మధ్యాహ్నం 12:30 నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. 1:30 తర్వాత గేట్లు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇటు హైదరాబాద్లోని అశోక్ నగర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్ నగర్లో గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్డెక్కారు. పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకున్న నిరుద్యోగులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు నిలుస్తున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. గ్రూప్ 1 పరీక్షలు, జీవో నెంబర్ 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా చర్యలు, ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. ఈ విషయంపైనే గ్రూప్ 1 పరీక్షలపై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హైకోర్టు అభ్యర్థులకు ఊరట దక్కలేదు. పరీక్షలు ప్రారంభించే రోజే కోర్టు విచారణ ఉండడంతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల విషయంలో ఏం జరగబోతుందనేది హాట్ టాపిక్గా మారింది.